అనుదినము రమణులతో నుంచి మనం చూస్తున్నాము. ఎన్నో ప్రశ్నలు రాసి ఉన్న కాగితాన్ని ఒకతను భగవాన్కి అందించాడంట. 3 గంటలకు నేను హాల్కి వెళ్ళినప్పుడు భగవాన్ ఆ కాగితంలోని రాతను చదవడానికి ప్రయత్నిస్తూ నా వైపుకు తిరిగి, ఇదిగో ఓ ప్రశ్నాపత్రం వచ్చింది అన్నారు. ప్రశ్న ఏంటంటే, ఎవరైనా చెప్పిన దాన్ని వెంటనే నమ్మే అలవాటుని ఎలా వదులుచుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెప్తే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ, ఇంకెవరన్నా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాత వదిలివేయడానికి తయారవుతున్నానే అని అడిగారట. అప్పుడు స్వామి ఏమంటున్నారు, ఎక్కువగా అసలు నిజమేంటో అది గమ్మున మనం నమ్మడానికి వీలవ్వదు అనొచ్చు, లేకపోతే మనం ఇష్టపడకపోవచ్చు అనొచ్చు. కానీ ఏదైతే అసత్యమో దాన్ని మనం ఈజీగా నమ్మేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఏమంటున్నారంటే, మనకున్న తప్పు నమ్మకాలు ఏమున్నాయో అదేనేమో ఇదేనేమో అని అనేసుకుంటూ ఉంటాం కదా. సో ఫస్ట్ అవన్నీ వదిలేయాలంటున్నారు. ఏదో నమ్మకాలు అవి వదిలేస్తే నిజాలు ఏంటనేవి నెమ్మదిగా వెలుగులోకి వస్తాయన్నమాట. అలాగే రెండో క్వశ్చన్ ఏంటంట, ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను, కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్త తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణం ఏంటి? అలా కాకుండా ఉండడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నారు. భగవాన్ అన్నారంట, అతను ఒక పని ప్రారంభిస్తున్నా అంటే ఉత్సాహంగా ప్రారంభించేటప్పుడు అసలు ఎందుకు అది ప్రారంభిస్తున్నాము అనే దాని మూలం కనుక మనం పట్టుకున్నామనుకో, నిజంగానే అది ఇంట్రెస్టింగ్గా మనకు అనిపించి స్టార్ట్ చేస్తే అది మధ్యలో ఆపము. కానీ అది కొన్ని రోజుల పైకి బోర్ కొట్టింది అంటే అసలు నిజంగా అదేంటో మనం స్టార్ట్ చేసేటప్పుడు సరిగ్గా అవగాహన లేకుండా ఉందన్నమాట. సో స్టార్ట్ చేసేటప్పుడు ఎలా కారణం ఉంటుందో అలా మధ్యలో ఏదో బోర్ కొట్టిందని లేకపోతే అది బాగాలేదన్న మనం వదిలేయడానికి కూడా ఇంకో కారణం ఉంటుంది. సో ముందు అసలు కారణం ఏంటనేది చూసుకోవాలని చెప్తున్నారు. మూడో ప్రశ్న ఏంటి, ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలను ఉపదేశిస్తున్నారు, అందులో ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి అని అడుగుతున్నారు. ఎంతోమంది గురువులు ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది నిజంగానే కొంతమంది ఏమో ఏదో జోరుగా మ్యూజిక్ అది పెట్టేసి డ్యాన్సులు చేయడం ఒకళ్ళు చెప్పిస్తూ ఉంటే, కొంతమంది ఏమో చాలా మౌనంగా ధ్యానం చేయమని చెప్తారు. ఇంకా కొంతమంది ఉన్నట్టు మంత్రాలు తంత్రాలు చెప్తారు. ఇలా రకరకాల మంది గురువులు ఉన్నప్పుడు మరి నిజమే కదా, మనం ఎవరిని గురువుగా మన గురువు ఎవరని మనం ఎలా డిసైడ్ అవ్వాలి అంటే, సింపుల్గా స్వామి ఏమంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు శాంతిని కనుక పొందేవో ఆయనే నీ గురువు అని నీకు ఇండైరెక్ట్గా అర్థమవుద్ది అనమాట. సో ఆయన్ని నువ్వు గురువు కింద ఆయన అంగీకరించి ఆయన దగ్గరే మనం నేర్చుకోవడం ప్రయత్నించాలి. తర్వాత ఏమంటున్నారు, కోరికలను వదులుచుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి, వాటిని తృప్తిపరచాలా లేకపోతే అణచివేయాలా? స్వామి ఏమంటున్నారు, అయితే సరే ఒకటేదో కావాలనుకున్నప్పుడు అది మనం అది కొనుక్కునేదో వచ్చాము, తృప్తి పడిపోతే అలా చేయడంలో నష్టమేమీ లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, భౌతికంగా దేన్ని మనం కొనాలనుకున్నా అది కొంటాము, రెండో రోజు అయ్యేసరికి ఇది ఇంకా అది వద్దులే ఇంకోటి ఏదో కొత్తది కావాలంటది. అలాగే ఏదో తినాలనుకున్నాం, తింటాము, మళ్ళీ రెండో రోజు ఇది కాదు ఇంకోటి ఏదో తినాలనిపిస్తుంది. సో భౌతికమైన కోరికలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అందులో తృప్తి అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ సేపు, ఏదో కొనుక్కున్నప్పుడు బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత ఇది కాదు ఇంకోటి అనిపిస్తుంది. అందుకని స్వామి ఏమంటున్నారు, నిజంగా ఒక కోరికను మనం తృప్తిపరిచి అది మనల్ని కూడా శాశ్వతంగా తృప్తిపరిచింది అనుకో, అలాంటి తృప్తిపరచడం తప్పలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అలా కాదు. తృప్తిపరిస్తే నశిస్తాయా అంటే, అలా తృప్తిపరిస్తే నశించవంటవి. అలా చేయడం మంటల్ని ఆర్పడానికి పెట్రోల్ని మంటల మీద పోయడం లాంటిది. ఏదో నీళ్ళు దొరకలేదు కానీ ఏ పెట్రోల్ తీసుకెళ్ళి మనం అగ్ని మీద వేసామనుకో అది ఇంకా పెరిగిపోతుంది. అలాగే బలవంతంగా కోరికలను అణచివేయడం ఏమన్నా సరి అయిన పద్ధతి అంటే అది కూడా సరి అయిన పద్ధతి కాదు అంటారు. మనము అతి కష్టంగా ఏదో ఆప్ చేసుకున్నాం అనుకుందాం, ఏదో తినాలంటుంది, లేదులే మన శరీరానికి పడదు కదా అని తినద్దు అంటాం. ఒక 2-3 రోజులు అవుతుంది, 4వ రోజు అయితే అయ్యిందిలే తినేస్తాను, ఆ తర్వాత చూద్దాంలే అని జబర్దస్తి తినేస్తుంది. ఆ తర్వాత ఇంకా శరీరానికి నష్టం కలుగుతుంది అనమాట. అలాగా ఏదైనా కోరికని అణిచివేస్తే అది కూడా చెడు ఫలితాన్ని ఇస్తుంది. అందుకని అణిచేసి ఎన్ని రోజులు నువ్వు కోరికలు లేకుండా చేసుకుంటావు, అది జరగదు. సో ఆ 2 పద్ధతులు కూడా సరి అయిన పద్ధతులు కాదంటున్నారు. కోరికలను వదులుచుకోవడానికి సరి అయిన మార్గము ఈ కోరికలు ఎవరికి, ఈ కోరికల మూలం ఏంటి అని తెలుసుకోవడమే. అందుకని ఏదో అణిచేయడమో తృప్తిపరచడమో కాదు, చేయాల్సిన పని ఏంటి, అసలు ఈ కోరిక ఎవరికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలట. అయితే ఏమంటున్నారు, ఎప్పుడైతే ఈ కోరికలు ఎవరికి మూలం ఏంటని మనం
ఆలోచిస్తూ వెళ్తే ఖచ్చితంగా నెమ్మది నెమ్మదిగా కోరికలన్నీ అణిచిపోతాయంట. అవన్నీ పోతాయి. ఇంకా తర్వాత కోరికలు అనేవి రావు. ఎందుకంటే ఆ కోరికలు ఇంపార్టెంట్ కాదనేది మనకు తర్వాత తర్వాత తెలుసుకుంటూ వెళ్తాం అనమాట. ఎందుకంటే అది ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇంపార్టెంట్ తప్పితే ఎక్కడి నుంచి వస్తుందో మూలం ఏంటి అవి చూసుకోవడంలోనే మనకి ఆ మెయిన్ పాయింట్ ఏంటనేది అర్థమవుద్ది తప్పితే ఆ కోరికల మీద మన ధ్యాస పోదు. ఇంకా అలాగా మనం కోరికలను తగ్గించుకోవచ్చు. అలా కాకుండా ఇంకా రోజువారీ కొన్ని ఉంటాయి. ఏదో తినాలి, తాగాలి, పడుకోవాలి, ఇవన్నీ సహజంగా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే అవసరాలు. సో అవి మరి తీర్చకూడదు అంటే అవి తీర్చొచ్చు అంటున్నారు. అవి రోజు చేసేవి కాబట్టి ఏదో తిన్నాం తాగం పడుకున్నంత మాత్రమే అవి ఏమైనా వాసన కింద పట్టేసుకుంటాయంటే అలా ఏమి ఉండదు. అందుకని ఏదో మితంగా తినడం, మితంగా పడుకోవడం, మితాహారం అన్నీ చెప్తూ ఉంటారు కదా, అవన్నీ ఉండాలంటున్నారు. అవి చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ మరీ ఎక్కువ కోరికలు వెంట పరిగెట్టకూడదు అనమాట. అయితే ఏమంటున్నారు, ఇలా తృప్తిపరుచుకుంటూ పోయామనుకో అవి ఏమవుతాయంట, కోరికలు తగ్గడం కాదు ఇంకా 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 పెరిగిపోతాయంట. ఈరోజు ఏదో బయటికి తిరుగుదాము 1 గంట అంటుంది, ఆ తర్వాత రోజు 4 రోజుల తర్వాత ఇంకో 2 గంటలు అంటుంది, ఆ తర్వాత ఇంకా 4 గంటలు ఇంకా తిరగాలి అని అంటుంది తప్పితే లేదులే ఇంకా తృప్తి పడిపోయిన ఇంట్లో కూర్చుందా అని అనదు. అలాగే తిండి కూడా అంతే, ఇది తిన్నామంటే ఇంకా ఇంకా ఎక్కువ తినాలి, లేకపోతే ఇంకా వెరైటీస్ తినాలి ఇలా అంటూ ఉంటుంది. సో ఎప్పటి వరకు మనం తృప్తిపరుస్తూ కూర్చున్నామా అవి పెరుగుదామే తప్పితే అందులో తగ్గడం అనేది ఉండవు. ఇంకోటి ఏంటి, అవి ఏమవుతాయంటే ఇంకా వాసనల కింద బయలుదేరిపోతాయి అనమాట. ఇవన్నీ తినడం, తాగడం, తిరగడం ఇవన్నీ ఏమవుతాయి తర్వాత అవి వాసనల కింద పట్టి మళ్ళీ మనం పుట్టడానికి, మరణానికి ఈ చక్రంలో పడడానికి కారణం అవుతాయి అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో క్వశ్చన్ ఏంటట, ఓం అంటే అర్థం ఏంటి అని. అప్పుడు భగవాన్ అంటున్నారు, ఓం సర్వము, అది బ్రహ్మమునకు ఇంకో పేరు అంటున్నారు. దానికి ఓం అనేది వాడుతున్నాం కదా, ఎందుకట, ఓం అంటే సర్వం అని అంటే బ్రహ్మము అని అనమాట. ఓం నుంచి అన్నీ వచ్చాయని చెప్తాం కదా, అలా అనమాట. అయితే ఇక్కడ కవి ఏం చెప్తున్నారు, నేను జనవరి విజన్ పత్రికను చూస్తూ ఉండగా అందులో కులశేఖర ఆళ్వార్ కథ కనిపించింది. ఆ కథ ఒక కథా కాలక్షేపంలో రావణుడు సీతను ఎత్తుకు వెళ్లే ఘట్టం విని ఆ కథలో పూర్తిగా తాదాత్మ్యాన్ని చెంది రాముని భక్తునిగా లంకకు వెంటనే వెళ్ళి సీతమ్మను విడుదల చేయడం తమ ధర్మమని అనుకుని పరిగెత్తిపోయి లంక చేరాలని సముద్రంలో దూకాడు. వెంటనే శ్రీరాముల వారు సీతా లక్ష్మణులతో పాటు ప్రత్యక్షమయ్యి అతని మీద అనుగ్రహాన్ని కురిపించారు. కానీ ఈ విషయాన్ని నేను ఇంకో రీతిగా విన్నాను. అది కులశేఖరుడు రామునికి సహాయం చేయడానికి తన సైన్యంలో దండయాత్రకు బయలుదేరాడని. ఇంతలో ఆ భాగవతారు పరిస్థితిని గమనించి వెంటనే రాముడు శత్రువులందరినీ యుద్ధంలో చంపి విజయుడే వస్తున్నాడని ఆ ఘట్టాన్ని మార్చాడు. భగవాన్ కూడా నేను విన్న కథే సరి అయిందనుకున్నారు. కానీ ఈ సందర్భము రావణ సీత విషయమే కాకుండా ఖరదూషణాదులతో రాముడు చేసే యుద్ధానికి చెందింది అని భగవాన్ అన్నారు. భగవాన్ ఆళ్వార్ల చరిత్రను ఒకసారి చూసి ఈ 2 రకాల కథలు కులశేఖర్ జీవితంలో కనిపిస్తాయి అని అన్నారు. అప్పుడు నేను ఒక మరాఠీ స్వామి ఇలాంటి పనే చేశాడు, అతడు ఇంటి పైకప్పు దాకా ఎగిరాడట అని అన్నాను. అప్పుడు డాక్టర్ ఎస్ రావు నాకా కథ తెలియదే ఏంటా కదా అని అడిగారట. అప్పుడు భగవాన్ అన్నారంట, ఏకనాథుడు రామాయణం రాస్తున్నాడు, హనుమంతుడు లంకను చేరడానికి సముద్రాన్ని దాటే ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ దాంతో తాదాత్మ్యాన్ని చెంది గాల్లోకి ఒక్క ఎగిరెగిరి పక్కింటి డాబా మీద పోయి పడ్డాడు. ఆ పక్కింటి ఆయనకు ఏకనాథుడంటే ఏమాత్రం విలువ లేదు. అతని దృష్టిలో ఈ ఏకనాథుడు వట్టి మోసగాడు, దాంభికుడు. తన డాబా మీద పెద్ద శబ్దం వినగానే ఏంటా అని చూడ్డానికి వెళ్ళి ఒక చేత్తో ఘంటము, ఇంకో చేత్తో తాళపత్రం పట్టుకొని ఏకనాథుడు అక్కడ పడి ఉండాలని చూశాడు. అతని చేతిలోని పత్రంలో హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో వర్ణిస్తున్న పద్యాలను చూసాక ఏకనాథుడు ఎంతటి భక్తుడో ఆ పక్కింటి ఆయనకి తెలిసి వచ్చింది. తాను కూడా ఆయనకి శిష్యుడైపోయాడు. కొంతసేపు గడిచాక భగవాను ఈ కథని కూడా చెప్పారు. దేవుడు ఏకనాథుడికి కల్లో కనబడి నీవు పోయి జ్ఞానేశ్వర సమాధిని బాగు చేయించు అని అన్నారు. అదేవిధంగా ఏకనాథుడు అక్కడికి వెళ్ళేటప్పటికే ఒక కాంట్రాక్టరు అక్కడి పనంతా ముగించిన తర్వాత దానికయ్యే ఖర్చును చివరిలో వసూలు చేసుకోవచ్చును అన్నాడు. ఆ కాంట్రాక్టర్ ఏ పని ఎవరు చేశారో వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన కూలీలు రాసి ఉన్న ఒక పెద్ద పుస్తకాన్ని తీసి ఏకనాథుడికి చూపించాడు. పని అంతా సక్రమంగా జరిగి బాగు చేయడం అంతా పూర్తయ్యాక ఆ పద్దును సరిచూసి ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాల్సి వచ్చేటప్పటికి అసలు ఆ పుస్తకమే కనపడలేదు. అప్పుడు భగవంతుడే ఆ పని చేసి పెట్టాడని ఏకనాథుడికి అర్థమైంది అంటూ ఇలాంటివి మామూలుగా జరిగే ఉన్నాయి అని అన్నారు భగవాను.
ఇవన్నీ మనకి నాయనార్ల కథల్లో కనిపిస్తాయి అన్నమాట. ఈ కులశేఖర్ నాయనార్ ఉన్నారంటే ఆయన ఏదో రామాయణం వింటుంటే ఎంత అందులో మునిగిపోయారంటే, ఎప్పుడైతే రావణాసురుడు సీతను పట్టుకుని వెళ్ళారు అంటే రాముడు కూడా యుద్ధం చేయడానికి వెళ్తున్నారంటే ఈయన కూడా వాళ్ళ సేనాధిపతులకి చెప్తారనమాట, గమ్మున యుద్ధం చేయడానికి వెళ్ళాలి, సైన్యం అంతా రెడీ చేయండి అది ఇది అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఎవరైతే భాగవతులు ఉంటారో ఆయన వెంటనే కథ మార్చేసి కొంచెం రాముడు జయించేశాడు, రావణాసుడిని చంపాడు అది ఇది అనగానే అప్పుడు ఈయన మళ్ళీ తేరుకుంటారనమాట. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతారు. నాయనార్ల స్టోరీలు ఒక సామాన్యుడికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కేవలం వినడమే కాదు, అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. అలాగే ఇంకొక వాళ్ళు ఎవరు అంటే ఏకనాథుడు అనమాట. ఏకనాథుడు కూడా ఏం చేస్తాడంటే ఒకసారి మామూలుగా రామాయణం రాస్తూ ఉంటారు. అందులో రామాయణం రాస్తూ రాస్తూ ఈ లంకకి చేరడం కోసమని ఈ హనుమంతుడు ఈ సముద్రం దాటుతారు కదా, ఆ దాటే పద్యాలను రాస్తూ ఉంటారు. అయితే ఇలాగ లంఘించి ఆయన దాటారు అని రాస్తూ రాస్తూ ఈయన ఒక్క ఎగురుతారనమాట. ఎలా ఎగురుతారంటే ఇంట్లోంచి వెళ్ళి ఆ పక్కింటి డాబా మీద పడిపోతే ఆ పక్కింటి ఆయన యాక్చువల్గా ఏమనుకుంటారంటే ఏకనాథుడు అంటే ఏదో భక్తుడని జనాలు అనుకుంటారు, కానీ ఇతనేమో నిజమైన భక్తుడు కాదు, ఊరికి అలా నటిస్తూ ఉంటాడు అని చెప్పి చాలా ద్వేషి యాక్చువల్గా. అయితే ఇతను అక్కడికి వెళ్ళి పడగానే ఏమైందా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆయన చేతిలో ఆ గంటమంటే అప్పుడు పెన్ను పేపర్ అనుకోవచ్చు, అలాగా ఆయన రాస్తున్నారు కదా, ఆ రాసేదాన్ని చూసేసరికి ఆ ఘట్టం జరుగుతుంది అనమాట. హనుమంతుడు అలా లంఘించి ఆ లంక వైపు గాల్లోకి ఎగిరారు అన్న దానికి ఆయన రాస్తూ అంత ఎగిరా అనేసి ఇంకా అప్పుడు అనిపిస్తుంది అనమాట, నిజమైన భక్తులు ఇంత ఇన్వాల్వ్ అయి ఉంటారా అని చెప్పి. ఎవరైతే ద్వేషిగా ఉండేవారో అతని ఆ తర్వాత అతనికి శిష్యుడిగా తయారైపోతారనమాట. అలాగే ఏకనాథుడికి ఒకసారి భగవంతుడు కనిపించి జ్ఞానేశ్వర సమాధిని బాగు చేయమని చెప్తారు. సరే అని చెప్పి ఈయన అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ వచ్చి ఉంటాడు. అతనేమో ఆ పనులకు కావాల్సిన సామాన్ అవి ఇచ్చి ఒక పద్దు రాస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, డబ్బులు తీసుకోమంటే చేసుకుందాం అంటే పని అయిపోయాక చేద్దాం అని చెప్పేసి ఆ కూలీలన్నీ అక్కడ జరుగుతున్నవి అంత పెద్ద లిస్టు రాసి పెడతారు. ఆ పుస్తకం అంతా ఉంటుంది. అయితే లాస్ట్ డే ఎప్పుడైతే పని అయిపోయింది ఈయనకి ఇద్దామంటే ఆ కాంట్రాక్టర్ కానీ ఆ పుస్తకం కానీ ఏమీ కనిపించదు అనమాట. అప్పుడు అర్థమవుద్ది, భగవంతుడే ఈ రూపంలో వచ్చి నేను చేసే సేవకి నాకు హెల్ప్ చేశారనమాట అని. సో ఇలాగా దేవుడు కనిపించడం అంటే చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటారు, ఇవన్నీ మామూలుగా జరుగుతాయని చెప్పి భగవాన్ చెప్తున్నారనమాట. సర్వం శ్రీ రమణ చరణారవిందార్పణమస్తు.